ప్రభుత్వాలు మారితే పథకాలు కూడా మారిపోతాయి. గత ప్రభుత్వంలో లబ్ధిదారుల నోటి వరకు వచ్చిన పథకాలు కూడా అందే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూడబోయే కథనం కూడా అలాంటిదే. తెలంగాణలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు సగంలోనే ఆగిపోయినవి వేలల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ రావడంతో లబ్ధిదారుల ఆశలు చిగురిస్తున్నాయి. మా ఇళ్లు మాకు ఇప్పించండి అంటున్నారు. అసలు ఈ ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది? వాచ్ ఇట్. దాదాపు 20 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ హయాంలో మొదలైన పథకం అది. పేదవారికి ఇల్లుండాలనే మంచి ఆశయం మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ప్రభుత్వాలు మారాయి గాని లబ్ధిదారుల్ని పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ స్కీమ్ని మరోసారి ప్రవేశపెట్టేందుకు రెడీ అవ్వడంతో పేదవాడి సొంతింటి కలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు అంటేనే అప్పట్లో ఒక సెన్సేషన్. జాగా ఉంటే చాలు, ప్రభుత్వమే ఇంటికి స్పాన్సర్ చేసేలా అప్పట్లో పథకాన్ని రూపొందించి వేలాది ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో 70 గజాల్లో ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడంతో ఇందిరమ్మ ఇళ్లు మరుగున పడ్డాయి. చాలా వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఏళ్లు గడిచే కొద్దీ ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందిరమ్మ కాలనీల్లో వసతులు లేకపోవడంతో ఈ ఇళ్లలోకి లబ్ధిదారులు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోలేదు. ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇందిరమ్మ ఇళ్లు మరింత అధ్వాన్నంగా మారిపోయాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడుతున్నాం కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పటి సర్కార్ తెలిపింది. అంతేకాదు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొంతమంది ఒకే ఇంటిపై డబ్బులు శాంక్షన్ చేయించుకుని అవినీతికి పాల్పడ్డట్లు తేలడంతో డబుల్ బెడ్రూమ్ పథకం వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పడంతో లబ్ధిదారుల ఆశలు చిగురుస్తున్నాయి. నిధులు మంజూరు చేస్తారని ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, కనీస సౌకర్యాలు కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది లబ్ధిదారులు అప్పులు తెచ్చి ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ అప్పుల్ని ప్రభుత్వమే తీర్చాలని కోరుతున్నారు. మాకు ఇంతవరకు ఏదీ లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సర్వేలో మేము డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాం. అందులో సర్వే అయింది కానీ కాకపోతే మాకు ఇంటికి వచ్చి గ్రామ పంచాయతీ నుండి సెక్రటరీ సార్ వెరిఫికేషన్ చేసిండు కానీ అది మళ్ళీ ఏమైందో తెలియదు. ఇంతవరకు మళ్ళీ రాలేరు, ఏం చేయలేరు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు ఇల్లు ఇస్తుందని మేము అనుకుంటున్నాం. నాతో పాటు చాలా మంది ఉన్నారు, కొన్ని వందల మందే ఉన్నారు ఈ ఇందిరమ్మ కాలనీలో. వాళ్ళకు కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను. గతంలో వేలాదిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఇలా నిర్మించిన ఇళ్లకు నెంబర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. చాలా వరకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదు, మంచినీటి లైన్లు లేనేలేవు. దీని కారణంగా ఇందిరమ్మ కాలనీలు అంధకారంలో ఉండడమే కాదు, దాహార్తితో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నాకు భర్త లేడు. నా కొడుకు కడుపులో ఉండగానే నా భర్త చనిపోయిండు. నాకు ఇల్లు గురించి నేను ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా, కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెట్టుకున్నా, అవి రాలేవు. ఇప్పుడు కాంగ్రెస్ అన్న వచ్చింది, ఆ కాంగ్రెస్ తరపున నాకు ఒక ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేస్తే బీఆర్ఎస్ సర్కార్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలని ఈ ప్రభుత్వం ఆపేసింది. అలా కాకుండా అన్ని పథకాల్ని కొనసాగిస్తూనే సగం నిర్మాణాలు చేపట్టిన వాటిని పూర్తి చేయాలని కోరుతున్నారు ప్రజలు. మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో వేచి చూడాలి.